మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, జూన్ నెలలోకి మనం అడుగు పెట్టేసాం. మరి ఓవరాల్గా ఈ నెలలో ప్రత్యేకమైన రోజులు ఏమేమి ఉన్నాయి, ఆ రోజులను ఎలా వినియోగించుకోవాలి, ఓవరాల్గా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెట్లు ఎలా ఉండబోతుంది? సో ముందుగా మనం అమ్మవారిని ప్రార్థన చేద్దాం, అందరికీ చక్కగా ఉండాలని. ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. 12 రాసుల వారికి చక్కగా అమ్మవారు ఈ వచ్చే జూన్ మంత్లో ప్రతి ఒక్కరికి బ్రహ్మ జ్ఞానం ఇవ్వాలని, తద్వారా అందరూ హ్యాపీగా ప్రతి నిమిషం ఉత్సాహంగా ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఎలాంటి చీకులు బాధలు లేకుండా ఎప్పుడు నవ్వుతూ ఉండే ఒక సామర్థ్యం వాళ్ళకి ఉండాలని, అలానే ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, వాళ్ళ మాటకి ఒక పలుకుబడిని, ఒక గౌరవాన్ని ఇచ్చే విధంగా ఉండాలని అమ్మవారికి కోరుకున్న. రాజ్యలక్ష్మి కటాక్షం ఉండాలని, ప్రతి ఒక్కరికి ధనం విపరీతంగా ఉండాలి. ఇది ధనం లేదు, ధనం వల్ల మీకు ఈ పనులు చేయలేకపోతున్నాం అలాంటి ఫీలింగ్ లేకుండా అలా ప్రతి ఒక్కరికి ధనం చక్కగా సమృద్ధిగా ఉండే విధంగా అని మనం అమ్మవారిని కోరుకుందాం. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే సర్వకామాంచ. ఓకే, అనుకున్న కోరికలన్నీ తక్షణమే. ఎందుకంటే మనం చాలా విషయాల్ని అధికారంతో, పవర్ తోటి కొనలేము, చాలా విషయాలు ధనంతో కూడా చేసుకోలేము. ఇవి కాకుండా అమ్మవారి కృప ఉండటం వల్ల ఇంకెలాంటి కోరికలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి సర్వకామార్థ సిద్ధి సర్వకామాంచ దేహిమే. అమ్మవారిని మనకున్న ప్రతి కోరిక కూడా ఇమ్మీడియట్గా తక్షణమే ఆ కోరిక అలా రావటం, అలా ఇమ్మీడియట్గా మనకి అనుకున్న పనులు జరిగే విధంగా అమ్మవారి యొక్క కృపాకరణ మన మీద ఉండాలి. ఈ రాశి ఫలాలు వాళ్ళకి అందరికీ, చూసిన వాళ్ళందరికీ 12 రాశుల వారికి ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి మనం కోరుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మనం ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాం, ఆ ప్రతి ఒక్క మంత్కి కొన్ని విశిష్టతలు ఉంటాయి. ఈ జూన్ మంత్ వచ్చేటప్పటికి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఇది ఉంటుంది. ఇందులో ఫస్ట్ 15 days మనకి అధిక మాసం కాబట్టి పెళ్ళిళ్ళు, ముఖ్యమైన కార్యక్రమాలు ఉండవండి. కానీ 15వ తారీఖు నుంచి అక్కడి నుంచి యథావిధిగా పెళ్ళిళ్ళు అవన్నీ చక్కగా ఉన్నాయి. ఈ 15 days కూడా అందరూ ఈ షాపింగ్లు అవి ఇవి చేస్తూ బిజీగానే ఉంటారు. కాబట్టి టోటల్గా ఒక మంత్లీ సెలబ్రేటెడ్ మంత్ అని మనం అనుకోవాలి. తర్వాత ఇందులో ఆధ్యాత్మికంగా మనం చూసుకుంటే ఇందులో ఈ మంత్లో 2 శని త్రయోదశులు ఉన్నాయండి. ఇది చాలా రేర్గా వస్తుంది. ఒకనొక టైంలో 5 మాసాల వరకు, 6 మాసాల వరకు, లాస్ట్ ఇయర్ అనుకుంటా 5 months వరకు శని త్రయోదశ రాలేదు. సో ఈసారి పర్టికులర్గా శనికి సంబంధించిన రాసులు ఎవరైనా బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళకి 2 శని త్రయోదశులు ఉన్నాయి కాబట్టి చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. వీటితో పాటుగా ఏరువాక పున్నమి అని ఉంటుందండి. అది చాలా విలేజెస్లో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఎద్దులకి చక్కగా కొమ్ములకి రంగులు వేసేసి, గంటలు కట్టి, ములికర్ర పట్టుకొని, ఒక తప్పట్లో పెట్టుకొని, అవన్నీ ఏమంటారు భజనచీలు పెట్టుకొని గుడి చుట్టూ తిరిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయేసి అరకలు దున్నుతూ ఉంటారు పొలాల్లో. ఈ ఏరువాక పున్నమి ఈ విలేజెస్లో ఇప్పటికీ చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తుంటారు. అది అందరూ మర్చిపోకుండా సెలబ్రేటెడ్ లాగా చేస్తూ ఉంటారు. అందరూ చేసుకోవాలని చెప్పేసి అది మనం కోరుకుందామండి. ఇలా అన్ని విశిష్టతలు కలిగిన ఈ జూన్ మంత్లో 12 రాసుల వారికి ఎలా ఉందో మనం చూద్దాం. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో 5 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. గురువు మారుతున్నారు జూన్ 2న, తర్వాత గురువుతో మాటు జూన్ 8న వచ్చేటప్పటికి శుక్రుడు మారుతున్నారు, 21వ తారీఖున జూన్ మారుతున్నారు, 15వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. 2 రోజుల ముందే అంటే 29కి వచ్చేటప్పటికి బుధుడు కూడా మారుతూ ఉన్నారు. అంటే టోటల్గా 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ఈ మంత్లో వీళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. విశేషంగా జూన్ నెల 2026 కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళకి ఎలాంటి లాభ నష్టాలు మంచి చెడులు ఎదురుకాబోతున్నాయి గురుగారు? సో మనం కుంభరాశితో చూసుకుంటే కొంచెం ఈ మంత్ జాగ్రత్తగా ఉండవలసిన మాసం అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యమైన గ్రహాలు వీళ్ళకి ప్రతికూలంగా ఉన్నాయి, అవకాశం ఎక్కువ ఉంది. అందులోని గురువు మారటంతో కొంచెం బాగా, ఇప్పటిదాకా వీళ్ళకి వెన్నుముకగా నిలిచిన గురువు కొంచెం మారటంతో కొంచెం ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనితో పాటు వేరే గ్రహాలు కూడాను మనం చూసుకుంటే సూర్యుడు అంతంత మాత్రంగా సపోర్ట్ ఇస్తున్నారు. మిగతా గ్రహాలు, సూర్యుడు మాత్రం 5వ స్థానం నుండి మానసికంగా ఒత్తిడి అవన్నీ తీసుకొని వస్తూ ఎక్కువ గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవండి. అది మనం చెప్పుకోవచ్చు. ఈ ఒక్క మంత్రం కొంచెం కేర్ఫుల్గా వెయిట్ అండ్ సీ అండ్ టేక్ డిసిషన్ అన్న ఒక ప్రిన్సిపల్ ప్రకారం వెళ్తూ ఉంటే బాగుంటుంది. మనం డీటెయిల్స్లో చూస్తే ఫస్ట్ ఇందులో ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలతో పాటు ఇందులో పూర్వభద్ర 1, 2, 3, 4 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. అయితే పేరు బలం చూసుకుంటే గు, గే, గో, సా, సి, సు, సే, ద అన్న లెటర్స్ అంతా కూడా ఈ యొక్క రాశిలోనే ఉంటారని గమనించాలి. మనం సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం చూసుకుంటే 5వ స్థానంలో సూర్యుడు ఉండటంతో మానసికంగా ఆందోళన ఎక్కువగా ఉంటాయని గమనించాలి.
మూడో స్థానంలో కుజుడు మాత్రం చక్కగా ధనయోగ్యతని ఒక మంచి స్ట్రెంగ్త్ అయితే ఇస్తున్నారని తెలుసుకోవాలి. 5వ స్థానంలో బుధుడు భార్య బిడ్డలతోటి గొడవలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. శుక్రుడు వల్ల అగైన్ అనుకోని విధంగా లేడీస్ ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన మాసం మంతని మనం గమనించవచ్చు. అంటే ఇక్కడ వీళ్ళకి అగైన్ ఒక గ్రహం ఇబ్బంది పెట్టే గ్రహం ఏమంటే శుక్రుడు అని చెప్పుకోవచ్చు. అగైన్ శుక్రుడు వీళ్ళకి 6వ స్థానంలో ఉండటంతో అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. కొన్ని విషయాల్లో లవ్, ప్లేజర్స్, శుభకార్యాలకు తిరగటము, ఇలా ఒక మంచి పనులు చేస్తూనే ఇక్కడ మళ్ళా విరోధ శత్రు పీడానం అంటే వీళ్ళకి ఏమవుతుంది, శత్రువులతోటి విరోధం పెంచుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ ద్వారా పీడించబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జ్ఞాతిన బంధువుల ద్వారా విరోధం వచ్చే అవకాశంతో పాటు ఆయాసో ధారపుత్ర ద్వేషై, వీళ్ళకున్న పుత్రులు, బంధువులు, ఫ్యామిలీ మెంబర్స్ని వీళ్ళని ద్వేషించే అవకాశం ఉంటుంది అని తెలుసుకోవచ్చు. ఇది ఓవరాల్గా వీళ్ళకి కొంచెం ఆలోచించుకొని కేర్ఫుల్గా ఉండి ఒక 10-15 డేస్, పర్టికులర్గా 15th నుండి 25th వరకు నిదానంగా ఉండి ఇంపార్టెంట్ డెసిషన్స్ అన్నీ కొంచెం పోస్ట్పోన్ చేసుకుని పీస్ఫుల్ టైం వచ్చే వరకు వెయిట్ చేస్తే మంచిదండి. తర్వాత కుజుడు వీళ్ళకి 3వ స్థానంలో ఉన్నారండి. కుజుడు 3వ స్థానంలో ఉంటే ఏమవుతుంది, విత్తలాభం సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అంటారు. అంటే ఏమవుతుంది, విత్తలాభం ఆర్థికంగా బాగుంటుంది, సదా ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి అనుకున్న పనులను నడుస్తూ ఉంటుంది, వస్త్రలాభం ధన ప్రాప్తి చక్కగా ఉంటుంది. అంటే కుజుడికి మంచి యోగ్యతను ఇవ్వటంతో పాటు బంగారం కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతలో సంతానం అవన్నీ తెలుస్తుంటుంది. ధైర్యవంతంగా ఉంటారని గమనించుకోవాలి. అంటే ఓవరాల్గా కుజుడికి చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడు. ఇందులోనూ ప్రాఫిట్ కానివ్వండి, తర్వాత ప్రోగ్రెస్లో కానివ్వండి, మనీ విషయంలో అన్ని విషయాల్లో చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చు. ఇండివిజువల్గా చూసుకుంటే ఈ టైంలో సూర్యుడు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే టూ మచ్ ఎడిక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవటం, ప్లేజర్ ట్రిప్స్ ఎక్కువగా చేసుకోవటం, అన్వాంటెడ్ ఫ్రెండ్షిప్ చేసుకోవటం, ఇవన్నీ చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని రియల్ టైంలో మనం చూడొచ్చు. అప్పటిదాకా బాగుంటారు, ఆ టైంలో గ్యాంబ్లింగ్ వాడాలి, ఆన్లైన్ ట్రేడ్ చేయాలి, ఇది చేయాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అనమాట వీళ్ళకి. మనం ఈ టైంలో వీళ్ళకి ఏమవుతుందంటే దేహాలాస్యం, అంటే శరీరంలో లేజినెస్ వస్తుంది, వర్క్ చేయాలనిపించదు వీళ్ళకి. తర్వాత మనస్తాపం, ఊరక ఏదో పోగొట్టుకున్నట్టు బాధపడుతూ ఉంటారు. సుహృత్యేషం ధనవ్యయం, అంటే ఎవరితో గొడవలు పెట్టుకుంటారు, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉంటాయంట, వీళ్ళ స్నేహితులు వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు. దీని తగ్గకుండా బుద్ధి చాంచల్యం ఆప్నోతి, మనసు అనేది నిలకడగా ఉండదు, సరిగ్గా డెసిషన్ తీసుకోలేరు. కొంచెం ఇంపార్టెంట్ అయిన పనులు వీళ్ళు నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ చేసుకుంటే చాలా మంచిది. పర్టికులర్గా హయ్యర్ అఫీషియల్తో మాట్లాడటం, లేదంటే లాంగ్ విజన్తో ఏదైనా పని చేయాలనుకుంటే వాటికి సంబంధించిన క్లారిటీ ఉండదు. కాబట్టి కొంతకాలం వెయిట్ చేసి ఒక 1 month అట్లీస్ట్ వీళ్ళు 15th నుంచి 25th ఒక 10 days వెయిట్ చేసే తర్వాత బాగుంటుందని తెలుసుకోవచ్చు. ప్రస్తుత కాలం వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? వీళ్ళు శనికి యాజిటీస్గా పరిహారాలు చేసుకుంటూ పాటు గురువుకి సంపూర్ణ శాంతి పూజలు, శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా వరకు ఈ యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. దీనితో పాటుగా రవి సరిగా లేనందువలన ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం, తర్వాత సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుడికి ఆరోగ్యం చేయటం లాంటి పనులు చేస్తే ఆ యొక్క సూర్యుని యొక్క ప్రభావం వీళ్ళ మీద పడకుండా చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. అలానే శుక్రవారం కొంచెము నియమనిష్టలతో కలిసి మంచిగా చక్కగా బట్టలు వేసుకున్న రోజు బయటకు వెళ్ళేటప్పుడు లేడీస్ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్తే చాలా బాగా కలిసి వస్తుంది. తులసి చెట్టుకి పూజ చేస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన గుళ్ళు, లేదంటే లక్ష్మీనారాయణ, లేదంటే సీతారాములు, ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు ఏదైనా విజిట్ చేసి లక్ష్మీ సమేతంగా ఉన్న గుడులు విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇండివిజువల్గా ఇంకా వాళ్ళకి ఇది కొంచెం వీళ్ళకి రాసి వాళ్ళకి ఏలినాటి ప్రభావంతో ఉన్నారు, ఇప్పుడు కొంచెం గురువు కూడా అనుకూలంగా లేరు. కాబట్టి ఇండివిజువల్గా ఏదన్నా జాతకం బాగలేనప్పుడు అపాయింట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అందులోని ఈ రాశి వాళ్ళకి, మీన రాశి వాళ్ళన్నా, మేష రాశి వాళ్ళన్నా, సింహ, ధనుసు రాశి వాళ్ళు, ఏ రాశులు వాళ్ళు ఇంట్లో ఈ ఇంట్లో ఇంకా ఉంటే ప్రాబ్లం అధికంగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది పర్టికులర్గా నా రీసెర్చ్లో ఫ్యామిలీ ఒక్కోసారి నేను ఎన్ఆర్ఐలు హోల్ ఫ్యామిలీ చూపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి బాగానే ఉంటుంది, వాళ్ళ మిస్సెస్కి ఎవరికో బాగోదు, వీళ్ళకి లైట్గా ఉంటుంది వీళ్ళు నడిచింది. బట్ వాళ్ళ ఇంట్లో ఈ రాశులు రావడంతో ప్రాబ్లం ఇంకా అధికమైపోయి అవుట్ ఆఫ్ కంట్రోల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకైనా కీడించి మేలించమంటారు. కాబట్టి ఒకసారి ఈ రాశి వాళ్ళు, ఇందాక చెప్పిన రాశులు వాళ్ళు ఇంట్లో ఉంటే జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో పరిహారాలు మనం చెప్పుకుంటే
ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా ఒక రీసెర్చ్ లాగా చేస్తున్నానండి. ఎవరికైతే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉంటారో, కెరియర్లో మంచి ఎడ్యుకేషన్ ఉండి, సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డు ఉండి, చక్కగా ఉండేసి సడన్గా వాళ్ళ లైఫ్లో ఒక క్రైసిస్ లాగా ఉండి, కన్ఫ్యూజన్ ఉండి, ఎటెలాలో అర్థం కాకుండా ఒక స్టాగ్నేటెడ్ పీరియడ్గా ఎందుకు ఉంటుంది, అసలు ఎలా ఎందుకు జరుగుతుంది అనే దాని గురించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. చాలామందికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. 40 నుంచి 45 ఈ మధ్యలో చాలామందికి జెంట్స్కి, ఈవెన్ లేడీస్ కూడాను మెనోపాజ్ని, హార్మోనల్ చేంజెస్ అని చెప్తూ ఉంటారు. బట్ మోడర్న్ సైన్స్ అందరితో ఆగిపోతుంది, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. బట్ రియల్ లైఫ్లో చూసుకుంటే ఆస్ట్రాలజీలో ఇస్ డిఫరెంట్గా చెప్తూ ఉంటారు. వాళ్ళకి లైఫ్లో ఏమైనా శాపాలు ఉన్నా, యోగాలు ఉన్నా, గ్రహ దోషాలు ఉన్నా ఆ టైంలో కరెక్ట్గా వాళ్ళకి యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ టైంలో ఎవరైనా కనుక ఆగిపోయి ఉంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని ఒక్కసారి టోటల్ థరో స్కాన్, వాళ్ళ అసలు హారోస్కోప్లో ఎన్ని 11 నుంచి 13 రకాల శాపాలు ఈజీగా ఉంటాయి, అవన్నీ ఈ టైంలో యాక్టివేట్ ఉన్నాయా, ఏ దశలో, ఈ దశలో ఏమైనా వాళ్ళ జన్మ జాతకంలో దశాభుక్తికి సంబంధించిన గ్రహాలు ఏమైనా దోషాలు ఉన్నాయా, అవన్నీ చెక్ చేసేసుకొని వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 గంటల ముందెళ్ళే అవకాశం చాలా మందికి ఎక్కువ ఉంటుందండి. చాలా మందికి ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదని ఇబ్బంది పడుతూ ఉంటారు. అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము, కొంతమందికి పెళ్లిళ్ళు కావట్లేదని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. విశ్వావసు గంధర్వరాజ హోమము, జపము, తర్వాత దాన తర్పణాలు చేస్తే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. చాలామందికి ఈ టైంలో మనీ సోర్సెస్ లేదంటే ఇబ్బంది పడిపోతున్నాము అనుకుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. ఇది అప్పటి నుంచో తరతరాలుగా ఉపాసన చేస్తున్న మంత్రము. దీని ద్వారా కనుక వాళ్ళకి చక్కగా సంపూర్ణమైన పూజ చేయాలన్నమాట. 1,00,000 సార్లు జపం చేసి, హోమం చేసి, దానాలు తర్పణాలు అవన్నీ చేస్తే, పాశుపత అభిషేకాలు చేస్తే ఆ యొక్క ధన ప్రవాహం వస్తుంది. మృత్యుంజయ పాశుపత అభిషేకము, సంతాన పాశుపత అభిషేకము, వీటితో పాటు వివాహానికి సంబంధించి శీఘ్రంగా వివాహానికి సంబంధించిన గౌరీ వర పాశుపత అభిషేకము, ఇలా ఎన్నో రకాల మనకి సమాధానాలు, సొల్యూషన్స్, రెమెడీస్ రూపంలో ఉన్నాయండి. ఎవరికైనా కనుక మేము ఆగిపోయాము లైఫ్లో అని అనుకుంటే ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకొని అందులో దాని కారణాలు ఏంటో తెలుసుకొని ఆ యొక్క తీవ్రతను బట్టి అనమాట, ఆ యొక్క సమస్య తీవ్రతను బట్టి పరిష్కారాలు చక్కగా చేసుకుంటే లైఫ్ అనేది స్మూత్గా చక్కగా వెళ్తుంది. అందరికీ అమ్మవారు అష్టైశ్వర్యాలు ఇవ్వాలి, భోగభాగ్యాలు ఇవ్వాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి మనం అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుందాం అండి. నమస్తే.